అనగా వస్తండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ని అవమానించారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ 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 అని చెప్పి నినాదం చేస్తా ఉండంటే వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మైక్ తీసుకొని అంబేద్కర్ 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 అంటారేంటి, అంబేద్కర్ ప్లేస్ లో దేవుణ్ణి తలుచుకున్న మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది కదా అంటూ చాలా హేళనగా మాట్లాడారు. ఇది చాలా పొరపాటు. అంబేద్కర్ ని పక్కన పెట్టేసి దేవుణ్ణి కొలిచేలా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైనా ప్రచారాలకు వెళ్ళినా ఏదైనా మీటింగ్ లోకి వెళ్ళినా మోదీ మోదీజీ 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 అంటారు కదా. మరి మోదీజీ మోదీజీ అనే ప్లేస్ లో దేవుణ్ణి కొలుచుకోవచ్చు కదా అని చెప్పి అప్పుడు అమిత్ షా గారు అనొచ్చు కదా. అంబేద్కర్ పేరు వస్తేనే దేవుణ్ణి కొలుచుకోవాలా అంటే మోదీ మీరు కూడా చాలా మంది ప్రసంగాలు చేస్తారు కదా, అమిత్ షా అమిత్ షా అమిత్ షా అన్నప్పుడు మీ ప్లేసుల్లో దేవుణ్ణి తలుచుకోవాలని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? మరి చాలా సందర్భాల్లో మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు అమిత్ షా అనొద్దు, అమిత్ షా ప్లేస్ లో దేవుణ్ణి తలుచుకోండి అని చెప్పి మీ పేరు దగ్గర ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు అంబేద్కర్ పేరు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడారు? అసలు సంభాషణ ఎందుకు వచ్చింది చెప్పనా? నవంబర్ 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ. నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 2024 సంవత్సరంకి 75 సంవత్సరాలు సంతరించుకుంది. ఈ సందర్భంగా పార్లమెంట్ లో అంబేద్కర్ పేరు మెన్షన్ అయింది. సో దీని గురించి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దాని గురించి మాట్లాడుతా ఉంటే వెంటనే అమిత్ షా గారు మైక్ తీసుకుని అంబేద్కర్ అంబేద్కర్ అంటారేంటి అని చెప్పి ఇలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఆ పైగా నెక్స్ట్ అమిత్ షా గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతా ఉన్నారు. అంబేద్కర్ అంబేద్కర్ పేరు మాట్లాడుతున్నారు కదా, దాని బదులు దేవుడిని తలుచుకోవచ్చు అని చెప్పి నేను మామూలుగానే మాట్లాడాను తప్ప నేనేమి అంబేద్కర్ ని కించపరిచేలా మాట్లాడదని చెప్పన్నారు తప్ప నేను అంబేద్కర్ విషయాన్ని గురించి మాట్లాడాను, దయచేసి నేను క్షమించండి అని చెప్పి అక్కడ పశ్చాత్తాపంతో మాట్లాడిన మాటలు కనిపించట్లా. అక్కడ జరిగినట్టు ఇన్సిడెంట్ గుర్తు చేసుకుని ఈ సందర్భంలో మాట్లాడే తప్ప నేను అంబేద్కర్ ని ఏమి కించపరిచేలా మాట్లాడని చెప్పి సంజయ్ చేస్తా ఉన్నారు. సో అమిత్ షా గారు ఇలా మాట్లాడారు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అమిత్ షాకి సపోర్ట్ చేసుకుంటా మా యొక్క బీజేపీ పార్టీ అంతా పేదల పక్షాన్ని వ్యవహరించినటువంటి పార్టీ, దళితుల పట్ల ఎంతగానో వ్యవహరించినటువంటి పార్టీ, చాలా మంది పేదలకు రాజ్యాంగం కల్పించిన ప్రకారంగా మేము చాలా మందిని ఆదుకున్నామంటూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమిత్ షా చేసినట్టు వ్యాఖ్యలు కరెక్టే అన్నట్టు రెండు వక్రీకరించి చూపించే ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరో తప్పు ఒప్పుకోవడానికి కనిపించట్లా. అంబేద్కర్ గురించి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అన్నట్టు అమిత్ షాకి సపోర్ట్ గా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు కానీ అసలు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన సందర్భంలో మాట్లాడిన సంఘటన కనిపించట్లా. ఇప్పుడు అసలు భారత రాజ్యాంగం బట్టి ఇప్పుడు మనం అందరం యావత్ భారతదేశం అంతా ఒక రాజ్యాంగాన్ని నమ్ముకునే ముందుకు మనం కొనసాగేది. ఆ రాజ్యాంగంలో ఏవైతే మనకి పొందుపరిచినటువంటి రక్షణ చట్టాలే గాని మన స్వేచ్ఛగా జీవించే చట్టాలే గాని ప్రతిదీ రాజ్యాంగం పట్లగా నడుచుకునేది. అలాంటి రాజ్యాంగం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఇంత దారుణంగా అవమానపరిచిన తర్వాత దీని గురించి ర్యాలీలు చేస్తున్నా, దీని గురించి ధర్నాలు చేస్తున్నా, అంబేద్కర్ విషయంలో మీరు పొరపాటు చేశారు, దీని గురించి మీరు క్షమాపణ చెప్పాలని అడిగినప్పుడు మీరు అంత ప్రజల గురించి ఆలోచించేటప్పుడు ఒక క్షమాపణ చెప్పొచ్చు కదా. అంబేద్కర్ గురించి మేము చేసినట్టు వ్యాఖ్యలు సరైనవి కాదు, మేము అనుకోకుండా బై మిస్టేక్ వచ్చింది, మమ్మల్ని క్షమించనని చెప్పి ఒక మాట అంటే సరిపోదు కదా. ఎందుకు తగ్గలేకపోతున్నారు? బాగా అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే అంబేద్కర్ పేరుతోనే ఈ రోజున మనం ఇలా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అంటే ఆ అంబేద్కర్ చూపించిన కృపే. ఆయన వల్ల ఈ రోజు మనం బతుకుతున్నాం. ఆయన గనక మనకి రాజ్యాంగం కల్పించకపోతే ఎవరి దగ్గర మనం ఇప్పటికి కూడా మనం బానిసలుగా ఉండేవాళ్ళమే. పాత రోజులను ఒకసారి గుర్తు చేసుకుంటే అంబేద్కర్ చేసినటువంటి మంచి పనులు ప్రజల కోసం వ్యవహరించి తీరు గనక ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటే నోట్లో ఉంచి అంబేద్కర్ పేరు వస్తే 10 సార్లు ఇంకా తలుచుకోవాలి, 100 సార్లు అయినా ఆయన యొక్క పేరుని స్మరించాలి. అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలోనే మనం బతుకుతున్నాం అన్న విషయం గురించి 10 సార్లు కాదు 100 సార్లు అయినా ఆయన పేరు తలుచుకోవాలి. దేవుడి స్థానం దేవుడిదే, అంబేద్కర్ స్థానం అంబేద్కర్దే. కాబట్టి అమిత్ షా గారు ఇప్పటికైనా మీరు ఇంత దారుణంగా మాట్లాడి క్షమాపణ చెప్పి జరిగిన సంఘటన గురించి క్షమాపణ చెప్తే ఎక్కడితో సరిపోతుంది. లేదంటే యావత్ భారతదేశం అంతా రాబోయే రోజుల్లో ఇంకా ఈ అంశం మీద చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒక మంత్రి స్థానంలో ఉండి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.